అంటే నిన్న జరిగిన ఈ దాడిలో వీళ్ళ డేర్నెస్కు మాత్రం ప్రజలందరూ కూడా ఫిదా అవుతున్నారు. వాళ్ళు ఎంట్రీ కాగానే తుపాకులతో డూప్లికేట్ గన్సే అనుకున్నా. నిన్న కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాపులో 5 దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన పిఎంజే జ్యువెలరీ సిబ్బంది ప్రస్తుతం కరీంనగర్లోని వెంకటాద్రి హాస్పిటల్లో 2 సిబ్బంది చికిత్స అందుతున్నారు. అయితే నిన్న జరిగిన 11 గంటల 10 నిమిషాల జరిగిన దాడిలో మాత్రం సేల్స్ మేనేజర్ మహమ్మద్ ముస్తాక్, అదేవిధంగా మహేందర్ కూడా వెంకటాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ కార్తిక్ ఆధ్వర్యంలో కూడా అంటే మహమ్మద్ ముస్తాక్ మాత్రం ఇట్లా హెడ్ ఇంజురీ కావడంతో అతనికి 7 కుట్లు వేయడం జరిగింది. మరి ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అతన్ని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు నిన్న ఏం జరిగింది, ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నిన్న అంతా ప్రతిఘటించారు కదా, దేనికోసం? మేము డూప్లికేట్ గన్నులు అనుకున్నాము, బట్ అది ఒరిజినల్ గన్స్ తెలాయి. అది ఫైండ్ అవుట్ అయింది, ప్రాబ్లం అనేది తెలిసిపోయింది. ప్లాన్ ప్రకారంగానే ఎగ్జిక్యూట్ చేసాము, కానీ ఫెయిల్ అయ్యాము. ఉదయం ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చారు? వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు? మీరు ఫస్ట్ ఒకరు ఎంట్రీ అయ్యిండు, ఫస్ట్ ఒక పర్సన్ ఎంట్రీ అయ్యిండు. లోపల నుంచి వచ్చాను. వాళ్ళు ఏదో జ్యువెలరీ చూస్తున్నాడు, అది ఎక్కడే జ్యువెలరీ చూస్తున్నాడు. ఏదో అనుమానంగానే చూస్తున్నా. నేను కూడా వెనకాల అబ్జర్వేషన్ చేస్తా. ఫ్రంట్లో వెళ్ళి సెక్యూరిటీ చెక్ చేసే లోపే మిగతా 4 ఎంటర్ అయిపోయారు. మిగతా 4 ఎంటర్లు అయిపోతే కంట్రోల్ తప్పింది మొత్తం. వాళ్ళు ఎంట్రీ కాగానే తుపాకులతో బయట పక్కన కూర్చోండి అది ఇది అన్నారు. మమ్మల్ని ఒక గ్రూప్లో కూర్చోబెట్టారు. సరే, నేనే కావాలని మా టీం దగ్గరికి వెళ్ళాను. కమల్ ఏదైతే మేజర్ ఫైట్ చేయగలుగుతారో వాళ్ళని అటాక్ చేద్దామా అని అన్నాను. అటాక్ చేద్దాం సార్ అన్నారు. చలో ఓకే అని, ఎంతైతే అంతే అని అటాక్ చేసాము. దాని తర్వాత మేము కూడా గాయపడ్డాము. దాని తర్వాత గుర్తు లేదు, సగం గుర్తుంది. బ్లడ్ చాలా పోయింది. హాస్పిటల్కి ఎవరిది పాపం పిల్లలకి తీసుకొచ్చారు, మా పిల్లలు. అంతే. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయని తెలిసినా కూడా అంతలా ప్రతిఘటించారు, కారణం ఏంటి? డూప్లికేట్ గన్సే అనుకున్నా, దాని తర్వాత తెలిసింది అసలు గన్స్ అని. స్టోర్ నమ్మకం, మా మీద నమ్మకం పెట్టుకుంటారు ఓనర్స్. అది ఒక నమ్మకం, ఉప్పు తిన్నాం కాబట్టి ఈ ప్రాణం వాళ్ళది, వాళ్ళ కోసం నేర్పించాలి అంతే. అంటే మీరు పిఎంజే జ్యువెలరీ షాప్లో ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు? 12 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే దుండగులు ఎంటర్ అయినప్పుడు మీ జ్యువెలరీ షాప్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఆ టైంలో? సెక్యూరిటీ 9, అందులో 3 లేడీస్ ఉన్నారు, మిగతా బాయ్స్ ఉన్నారు, సెక్యూరిటీ ఉంది అంతే. ఇప్పుడు మీరు ఇంజూరీ అయ్యారు కదా, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు మీతోని? హెడ్ ఇంజురీ అయింది, 2-3 రోజులు చెప్పకుండా సెట్ అవుతారు అని అంటున్నారు. సో ఇప్పుడు మీ జ్యువెలరీ షాప్ ఓనర్లు మీతో ఇట్లా ఇప్పటివరకు ఏమైనా మాట్లాడిరా? మాట్లాడిండ్రు, చాలా మంచిగా మాట్లాడిండ్రు. ఎందుకన్నా ముస్తాక్ వదిలేస్తే అయిపోయేది కదా, సంపాదించుకుంటవచ్చు కదా, అది ఇది అన్నారు. నాకు లేదు సార్, నేను కాపాడలేకపోయినా నాకు సారీ అని చెప్పాను, అంతే సార్. సో చూసారా, మొత్తానికైతే నిన్న జరిగిన దుండగుల దాడిలో మాత్రం 4 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2 వ్యక్తులను వెంకటాద్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి హెడ్ ఇంజరీ జరగడం జరిగింది, మరొక వ్యక్తికి మాత్రం పొట్టలోకి వెళ్ళి బుల్లెట్ లోపలికి వెళ్ళిపోయింది. నిన్న డాక్టర్ కార్తిక్ ఆధ్వర్యంలో సుమారు 5 గంటల పాటు సర్జరీ చేసి ఆ బుల్లెట్ కూడా బయటికి తీయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న జరిగింది ఏందనేది కూడా వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అసలు నిన్న అంతగానం ప్రతిఘటించారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మీతో ఫస్ట్ ఏమైనా మాట్లాడారా, డైరెక్ట్ దాడి చేశారా? నేను ఇన్వెంటరీ రూమ్లో ఉన్నా, ఇప్పుడు పెద్ద సౌండ్స్ అయినాయి హాల్లో. డిస్ప్లే ఇస్తున్నారు, స్టాక్ అంతా లోపలికి వచ్చింది బాక్స్లలోకి వెళ్ళి. మిగతా డిస్ప్లే వేయడం అయిపోయింది, ఇంకో 2 బాక్సులు లోపల ఉన్నాయి.
సడన్గా పెద్ద సౌండ్ అయిన తర్వాత సార్ పిలిచారు, మధు అని అక్కడ సార్. ఏమైందని చెప్పి నేను సడన్గానే వెళ్ళాను. ముందుకు వెళ్ళేసరికి మా మొబైల్స్ అని లాక్కున్నారు వెంటనే. నేను ఫ్రంట్కి వెళ్ళగానే గన్ను పెట్టి మొబైల్స్ లాక్కున్నారు. కరెక్ట్ వేసేసి స్టాక్ అంతా తీయడం స్టార్ట్ చేసేసారు. భయం ఏంటంటే మళ్ళీ స్టాక్ ఒకటే గన్ను ఉంది వాళ్ళ దగ్గర. ఫస్ట్ చూడడానికి ఒకటే గన్ను కదా, ఏం చేస్తారులే అని చెప్పేసి మిగతా వాళ్ళ దగ్గర గన్నులు కనిపించలేదు. మేమేం చేసాం సార్, మేము అటాక్ చేద్దామని చెప్పేసి మేము వాళ్ళని అటాక్ చేసేసాం. అటాక్ చేయగానే వాళ్ళు షూట్ చేసేసారు మాకు. అంటే వాళ్ళు ఇప్పుడు 5 దుండగులు రావడం జరిగింది కదా, సో అంతకుముందు మీ షాప్కి ఎప్పుడైనా రావడం జరిగిందా, లేకపోతే కొత్తగానే మీరు ఇప్పుడు చూస్తున్నారా వాళ్ళని? కొత్త విషయం ఎప్పుడు రాలేదు వాళ్ళు. నేను ఇన్వెంటరీ వాటి లోపల ఉంటాను, కస్టమర్ తోటి ఎక్కువ ఉన్నాను. వీళ్ళ మూమెంట్ అవుతారు, వాళ్ళు కూడా ఎప్పుడు రాలేదు. రాగానే కానీ అటాక్ చేసారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని. సో ఇంజురీ ఎక్కడైంది మీకు మరి? ఇక్కడ స్టమక్లో, ఇక్కడ బ్లడ్ దించారు. బ్లడ్ దిగగానే పడిపోయినా నేను. ఫస్ట్ స్టాక్ అటాక్ చేసారు, షూట్ చేసారు. నెక్స్ట్ నాకు షూట్ అయ్యగానే నేను పడిపోయినా. షూట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎంతవరకు దొరికిందో అంతవరకు తీసుకుని వెళ్ళిపోయారు. లేకుంటే స్టాక్ మొత్తం పోయి అసలు వేరే ఉంటుండే. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయని తెలిసి కూడా మీరు అంత ధైర్యం చేయడానికి గల కారణం ఏంటి మరి? మా షాప్ అనుకొని మేము వర్క్ చేస్తాము. ఎందుకంటే వర్క్ చేసేది మేమే కదా, నేను ఇన్వెంటరీ. మళ్ళీ నా రోల్ ఏంది, స్టాక్ కాపాడుకోవాలి, స్టాక్ రెగ్యులర్గా చూసుకోవాలి. ఏ చిన్నది మిస్ అయినా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అందుకోసం చెప్పేసి మేము వాళ్ళని అటాక్ చేయడం జరిగింది. అట్లా. సో ఓనర్లు మీతో ఏమైనా మాట్లాడారా ఇప్పుడు మరి ఇంజురీ అయిన తర్వాత? మీ ఓనర్లు వచ్చారు, సార్ వాళ్ళు వచ్చారు, అందరూ మాట్లాడారు. చూసుకుంటాం, ఏమైనా చూసుకుంటాం, మీరు టెన్షన్ పడకండి, ఫ్రీ ఉండండి, ఏం ప్రాబ్లం లేదు, అంతా సాఫీగా చదువుతున్నారు అన్నారు. సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు మా సార్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు మీకు నిన్న 5 గంటల సేపు సుదీర్ఘంగా శస్త్రచికిత్స చేసి కూడా బుల్లెట్ బయటకు తీయడం జరిగింది కదా, సో ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్ ఉంది. సో చూసారా, మొత్తానికైతే ఇది పరిస్థితి. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నా సరే ధైర్యంతో తెగించి మా షాపుని మేము కాపాడుకోవాలి, మా ఆభరణాలను మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాత్రం ఆ 4 సిబ్బంది ఏకమై వాళ్ళపై ప్రతిఘటించడంతో మాత్రం 4 ఎట్ ఏ టైంలో దాడి చేయడంతో మాత్రం వీళ్ళు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైతే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి సేఫ్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అంటే నిన్న జరిగిన ఈ దాడిలో మాత్రం వీళ్ళ డేర్నెస్కు మాత్రం ప్రజలందరూ కూడా ఫిదా అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. అంటే నిన్న జరిగిన ఈ దాడిలో వీళ్ళ డేర్నెస్కు మాత్రం ప్రజలందరూ కూడా ఫిదా అవుతున్న వాళ్ళు ఎంట్రీ కాగానే తుపాకులతో డూప్లికేట్ గన్సే అనుకున్నా.